దళిత వర్గానికి చెందిన కోనేటి ఆదిమూలం గారు సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆయన. మరి ఆయన పెద్దిరెడ్డి గారిపై పూర్తిగా తిరగబడ్డారు, ధైర్యశాలి అనిపించుకున్నారు. అసలు నా నియోజకవర్గంలో పెట్టకుండా తిరుపతిలో పెట్టుకుంటూ పైగా పెద్దిరెడ్డి గారు పెడతారు. పెద్దిరెడ్డికి నా నియోజకవర్గానికి ఏంటి సంబంధం? కొట్టేసినవన్నీ మైళ్ళన్నీ మీరు కొట్టేస్తారా? నా సర్వే బాగోలేదంటారా? కొట్టేసింది మీరైతే సర్వేకి నాకు సంబంధం ఏంటి? నేను నా పరిధిలో అద్భుతంగా నేను పనిచేశాను అని చెప్పి కోనేటి ఆదిమూలం గారు చాలా గట్టిగా, మరి చాలా మోస్ట్ పవర్ఫుల్ అని అందరూ భావించే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఒక గొప్ప నాయకుడు పెద్దిరెడ్డి గారు అని అందరూ అనుకుంటూ ఉంటే, అలాగా అవలేలుగా కోనేటి ఆదిమూలం గారు బహిరంగంగా అది బయటపడ్డారు. ఇంకొప్పుడు మరి గతంలో కొంతమంది అలా లైట్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళతో మీడియా వక్రీకరించిందో అని చెప్పి భయపెట్టారు. కానీ ఆదిమూలం గారు అలాగ భయపడే వ్యక్తి కాదని మరి అందరూ అనుకుంటున్నారు. రేపు పొద్దున్న సాక్షిలో మరి ఆయన ఉన్న స్టేట్మెంట్ చూస్తే ఆయన భయపడ్డా లేక వీళ్ళనే భయపెట్టాడా అనేది తెలుస్తుంది. అంటే తిరుగుబాటు గట్టిగా ఉంది. ఇంకొకటి, మరి ఆంధ్రజ్యోతిలో రాసింది ఏది తప్పు కాదు, తప్పు అవదు, తెలుసుకోకుండా రాయరాదు, వాళ్ళకి నెట్వర్క్ ఉంది. మరి కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, అంటే ఇంట్లోకి చనువుగా వెళ్ళగలిగిన ఎమ్మెల్యే అని ఏబిఎన్ ఛానల్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. వాళ్ళంతా చనువుగా వెళ్ళగలిగిన, ఇంట్లోకి చనువుగా అంటే బహుశా వారి మేనమామ కావచ్చు అనేది నా భావన. అవునో కాదు మేనమామ గారు క్లారిఫై చేయాలి. కావచ్చు అనేది నా భావన. మరి నీ రిపోర్ట్ సరిగ్గా లేదు అని చెప్తే నా రిపోర్ట్ ఎందుకు బాగోదయా, నేనన్నా మటలు చేయించానా అని చెప్పి ఆయన అన్నారట. మరి ఏ మాటను ఉద్దేశించి ఆయన అన్నారో నాకు తెలియదు. కానీ మరి నాకు తెలిసి మధ్యకాలంలో జరిగిన మాట అదే కాబట్టి మరి ఆ మాటను ఉద్దేశించే అని ఉండాలి. లేదు అంటే మరి వారే క్లారిఫై చేయాలి. మరి మాట్లాడినప్పుడు మరి ఈయన చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. హలో, చేసుకున్నట్టు అది మీ ఛానల్లో రాలా, అది మా వెరిఫికేషన్లో తెలిసింది. మరి అది నిజమో కాదో అన్నది కొట్టినోడికి తెలియాలి. వాళ్ళిద్దరూ కూడా కాదంటే కాదేమో, మౌనంగా ఉంటే అవునేమో. సరే, వాళ్ళు కొట్టించుకున్నారు. అది పెద్ద మనకు సంబంధించిన విషయం కాకపోయినా చెప్పేది ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏదైతే వివేకానంద రెడ్డి గారు మాట్లాడుతూ దాని గురించి చర్చ అయితే వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే తిరుగుబాటు కూడా, పులిందులో నీకు సర్వే బాగుందా, నా సర్వే బాగోలేకపోవటానికి అని చెప్పి మరి కూడా అలా కూడా అడిగారని వచ్చింది. మరి అది తప్పు అయితే మరి ఈ పాటికే ప్రశ్నించుందరు. అది ప్రశ్నించలేదంటే అది నిజమేనేమో అని కూడా మనం అనుకోవాలి. చూద్దాం. యాదవుల్లో ముసలం పుట్టినట్టుగా మరి నేను ఎప్పుడో చెప్పా, అప్పుడు నేను వీళ్ళందరిలాగా సీట్లు లేకపోతేనో లేదా నన్ను తెచ్చమంటే నేను తెచ్చలేదని వచ్చాను. ఇలా అంటే ఈక్ కవర్ చెప్పట్లేదు. కానీ నేను ఇతర వ్యవహారం సరిగ్గా లేదు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, నా తొక్కలో పోస్ట్ ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పి మరి 6 నెలల్లోనే, 6 నెలలు కూడా కాదు 4 నెలల్లోనే మరి ఈ విధానాలు తప్పని ధ్వజమెత్తింది. నేను బ్రతుకు తెరువు కోసం బయటకు వచ్చినాను కాదు, ప్రజల బ్రతుకు కోసం బయటకు వచ్చినాను నేను. సో తేడా ఉంటుంది. మరి కలపాలని ఆరకముందే భర్త సరైనడు కాదని చెప్పి మరి
సరే అది అందరికీ తెలిసింది కాబట్టి నేను మళ్ళీ ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనేంటో ప్రజలకు తెలుసు. సో కాబట్టి అది ఇష్యూ కాదు.